హాయ్ ఫ్రెండ్స్, నా సుహానా లీగల్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. స్టూడెంట్స్, చార్జ్ షీట్ తర్వాత ఏమవుతుందో తెలుసుకుందాం. మేడం, చార్జ్ షీట్ ఇచ్చాక కేసు ముగిసిపోతుందా? లేదు, చార్జ్ షీట్ తర్వాతే కోర్ట్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. జడ్జ్ ఎవిడెన్స్ చూసి కేసు స్ట్రాంగ్ ఉందా అనేది చూస్తారు. జడ్జ్ కేసుని యాక్సెప్ట్ చేస్తారు. దీనిని కాగ్నిజెన్స్ అంటారు. తర్వాత అక్యూజ్డ్ కి సమన్స్ పంపిస్తారు. మేడం, సమన్స్ ఎవరిస్తారు? అది ఎలా ఉంటుంది? అందులో ఏమేం వివరాలు ఉంటాయి? సమన్స్ ను కోర్ట్ జారీ చేస్తుంది. సాధారణంగా పోలీస్ లేదా కోర్టు అధికారి ద్వారా ఇవ్వబడుతుంది. సమన్స్ ఎప్పుడూ వ్రాతపూర్వకంగా ఉంటుంది. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 63 ప్రకారం ఇది రిటర్న్ ఫామ్ లో ఉండాలి మరియు కోర్ట్ సీల్ కూడా తప్పనిసరిగా ఉండాలి. సమన్స్ లో కోర్ట్ పేరు, కేస్ నంబర్, తేదీ, ఎవరు హాజరు కావాలి అనే వివరాలు మరియు కోర్ట్ సీల్ ఉంటాయి. వ్యక్తి దొరకకపోతే ఫ్యామిలీ మెంబర్ కి ఇవ్వచ్చు, లేకపోతే ఇంటి తలుపుకి అంటిస్తారు లేదా పోస్ట్ ద్వారా పంపిస్తారు. సమన్స్ వచ్చిన తర్వాత కోర్టుకి తప్పనిసరిగా హాజరు కావాలి. సమన్స్ 3 రకాలుగా ఉంటాయి. అపియరెన్స్, డాక్యుమెంట్, విట్నెస్ సమన్స్. ఇది అపియరెన్స్ సమన్స్. కోర్టు ఒక వ్యక్తిని హాజరు కావాలని పిలుస్తుంది. ఇది డాక్యుమెంట్ సమన్స్. కోర్టు పత్రాలు తీసుకురావాలని ఆదేశిస్తుంది. ఇది విట్నెస్ సమన్స్. సాక్షిగా కోర్టులో హాజరు కావాలి. ఇంకా ఇలాంటి ఈజీ లీగల్ స్టోరీస్ కోసం లీగల్ వర్స్ విత్ సుహానా యూట్యూబ్ ఛానల్ ను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.